ఎవరికైతే దేవుడు పిలుస్తున్నాడో ఆ వ్యక్తి అతను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, అతను ఎంత పెద్ద సంతానం కలిగిన వాడైనప్పటికీ కూడా, అతనికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా విడిచిపెట్టి తనను పిలిచిన దేవుని యొద్దకు నేను రాను అంటే కుదురుతా? కుదరదు. ఈ మూడో పిలుపు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనిని దేవుని పిలుపు అనేసి అన్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ యొక్క మరణించినటువంటి మరియమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో దేవుడు ఈ రాత్రి మనకు తెలియచేయాలి అనుకున్నటువంటి పాఠాలు ఏంటో ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇందాక ఒక మాట చెప్పుకున్నాం కదా, మరణము పౌలు గారికి లాభము అని చెప్పాడు. మరొక వ్యక్తి ప్రసంగి గ్రంథకర్త ఒక మాట చెబుతూ వచ్చాడు. చదవండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనమా? కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు. ధన్యులు అనే మాట గుర్తుపెట్టుకోండి. పౌలు గారు ఏమన్నాడు? మరణం చెప్పాలందరూ లాభము అని చెప్పాడు. ఇక్కడ సొలొమోను భక్తుడు మరణాన్ని ఏమని గురించి చెబుతున్నాడు? మరణము ధన్యము లేక ధన్యత అని చెబుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో క్రీస్తు నందు మృతి నందు మృతులు ధన్యులు. ప్రకటితుడైనటువంటి యోహాన్ గారు కూడా మరణం గురించి ఏం చెబుతున్నాడు? ధన్యత అని చెబుతా ఉన్నాడు. ప్రియులారా, మరణం లోకానికి భయం, కానీ విశ్వాసికి ధన్యత. దేవునికి మహిమ కలిగింది. మరణం గురించి విశ్వాసులు భయపడాలి, కానీ దేవుడు విశ్వాసులు భయపడకూడదు. లోకం భయపడొచ్చేమో, కానీ తల్లి గర్భంలో నుండి భూగర్భంలోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మన పుట్టిన తేదీ మొదలుకొని, వినండి, జీవితం అంటేనంట మన పుట్టిన తేదీ మొదలుకొని మన చనిపోయే తేదీ మధ్యలో ఉన్నదే జీవితం అంట. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైపోయిందా? జీవితం అంటే మనిషి పుట్టిన తేదీ మొదలుకొని చనిపోయే తేదీ మధ్యలో. ఈ రాత్రి మనం ఎక్కడున్నాం అంటే అటు పుట్టిన తేదీకి ఇటు చనిపోయిన తేదీకి మధ్యలో యాత్ర చేస్తా ఉన్నాం. పంచులో మరియమ్మ గారి ఫోటో ఉంది. సరే, కొద్దిసేపు ఆ ఫోటో మర్చిపోదాం. మనం అక్కడక్కడ ఈ జ్ఞాపకార్థ కూడికలకు ఫోటోలు పెడతారు కదా, ఫోటోకి 2 సంవత్సరాలు పెడతారు కదా, జననం మరణం. ఒక పక్క జననం, మరో పక్క మరణం, మధ్యలో ఒక ఫోటో. అవునా కాదా? మన జీవితం కూడా అలాంటిది. మన జీవితం కూడా అలాంటిది. అటు మరణానికి ఇటు పుట్టినరోజుకు మధ్యలో మనం జీవిస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియచేయాలనుకున్న విషయం ఏందయ్యా అంటే, మనిషినంట అడగకుండా మనిషి జీవితంలోనికి 3 ప్రవేశిస్తాయంట. అమ్మా, నా మాటలు వినండి. కొద్దిసేపు పాటలు పడితే మేము విన్నాంగా. ఏం చెప్పాను? వాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు చూస్తారేమో అన్నట్టుగా చూస్తున్నా. మనిషి జీవితంలోనికి అంటే నీ జీవితంలోనికి నీకు చెప్పకుండానే, నీ పర్మిషన్ తీసుకోకుండానే, మీ ఇంటి దగ్గర కాలింగ్ బెల్ కొట్టకుండానే నీ జీవితంలోనికి 3 రకాలైనవి ప్రవేశిస్తాయి అంట. ఒకటేంటో తెలుసా? ముసలితనం. ఏంటది? ముసలితనం. అవునా కదా? మనకు తెలియకుండానే వయసు పెరుగుతూ ఉంటుంది. చర్మం ముడతలు పడతా ఉంటాయి కదా, ఆ ముడతలు కవర్ చేసుకోవడానికి చాలా తిప్పలు పడతా ఉంటాయి. మనిషికి తెలియకుండానే మనిషి జీవితంలోనికి ముసలితనం అనేది వస్తుంది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనిషికి తెలియకుండానే మనిషి శరీరంలోనికి రోగాలు వస్తాయి. అవునంటారా కాదంటారా? అందరికి ఉన్నాయి కదా, చాలా బలహీనతలు ఉన్నాయి. మనిషికి తెలియకుండానే, ఒకవేళ తెలిసిందనుకో, రోగం వచ్చే సంగతి నీకు తెలిస్తే రాణిస్తావా? ముసలితనం వచ్చుద్ది నీకు 10 సంవత్సరాల తర్వాత అంటే తొందరగా రావాలని చెప్పని మనం కోరుకుంటావా? కోరుకోం. ఈ రాత్రికాల సమయంలో నీకు తెలియకుండానే వస్తుంది. మూడవదిగా
మరణము తెలియకుండానే. పక్షులు వలలో చిక్కుకున్నట్లుగా అన్నాడు ప్రసంగి గ్రంథకర్త. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులు చిక్కుకున్నట్లుగా మనుషులు మరణంలో చిక్కుకుంటారు అని లేఖనం సెలవిస్తా ఉంది. మరొక మాట మనం చూస్తే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం చదవండి దయచేసి. 8వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, గాలి విసరకుండా గాలిని ఆఫ్ చేయడానికి ఎవరికి అధికారం ఉంది? మరణ దినము ఎవరి వశము కాదు. అది ఓన్లీ దేవుని కంట్రోల్లోనే ఉంది. వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకో. అది నీ వశంలో నా వశంలో లేదు. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుందో ఎవరికి కూడా తెలియదు. మరణ దినం ఎవరి వశము కాదంటాడు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. 7వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకుందాం. 7వ అధ్యాయం 2వ వచనం. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ఎలాగనగా మరణము అందరికీ వచ్చును. హల్లెలూయా. మరణము కొందరికే వచ్చును అని ఉందా? లేదు. మరణము అందరికీ వచ్చును. గొప్పవాడైనా, బలహీనుడైనా, విశ్వాసి అయినా, సేవకుడైనా, మరి ఎవరైనా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మరణాన్ని టచ్ చేయక తప్పదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణం రావటానికి 4 రకాలైనటువంటి కారణాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఎన్ని కారణాలు? హఠాత్ మరణాలు జరుగుతున్నాయి కదా కొన్ని చోట్ల. పేపర్లో, టీవీల్లో మనం చూస్తా ఉన్నాం భయంకరమైనటువంటి మరణకరమైన పరిస్థితులు. ప్రియులారా, బైబిల్ గ్రంథం మరణాన్ని గురించి ఏం చెబుతుంది? 4 రీజన్స్, 4 రకాలైనటువంటి కారణాలు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకున్నాం ఈ రాత్రికాల సమయంలో. దినవృత్తాంతముల మొదటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదవండి. 13, 14 వచనాలు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకు అయ్యో సౌలు హతమాయను. అందు నిమిత్తము, ఈ మాట గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా, విశ్వాసులందరూ. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించాడు. మరణం రావటానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తున్నాం. మొదటి కారణం, యెహోవా అతనికి ఏ శిక్ష వేశాడంట? మరణ శిక్ష. కొన్ని మరణాలు దేవుడు శిక్షగా ఇస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని చావులు దేవుడు పంపిస్తాడు, మనిషికి పెనాల్టీ శిక్షగా వేస్తాడు, అంతే. ఇక్కడ ఈ లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి గురించి మాటలు రాయబడినాయి అంటే ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారి గురించి. సౌలు యొక్క ఆరంభం చాలా దీన స్థితి నుండి వచ్చాడు. సౌలు యొక్క ఆరంభం సరైనటువంటి గుర్తింపు లేనటువంటి స్థితి నుండి వచ్చాడు. దేవుడు సౌలును ప్రేమించి సౌలు యొక్క స్థితిగతులను దేవుడు మార్చడానికి ఇష్టపడి గాడిదలను మేపుకునేవాడైనటువంటి సౌలును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా దేవుడు అభిషేకించాడు. దైవజనుడైనటువంటి సమయాలను పంపించి ఆ తైలముతో ఆ సౌలును అభిషేకించి రాజసింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించమని దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. అమ్మా వింటున్నారా? మరణం రావటానికి మొదటి కారణం. ఒకవేళ ఈ కారణంతో ఎవరన్నా ఉన్నారేమో ఈ రాత్రి.
నిలబడి నేనైనా కూర్చున్నా నీవైనా సరి చేసుకోవటానికి బ్రతుకున్న మనం మరణం గురించి ఆలోచించకంట. రాత్రి కొద్దిసేపు మనం ఆలోచించాలి. దేవుడు స్థితిగతులను మారుస్తే దీన స్థితిని, పెంట కుప్పల మీద ఉన్నటువంటి స్థితిని తీసి రాజుగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడితే సౌలు దేవుని కట్టడలను మీరి ఉన్నాడు. దేవుని మాట లెక్క చేయకుండా ఏ దేవుడైతే తన స్థితిగతులను మార్చాడో, ఏ దేవుడైతే అభిషేకించాడో, ఏ దేవుడైతే ఇశ్రాయేలుని దాను మొదలుకొని బేర్షెబా వరకు 40 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ఇశ్రాయేలు మీద ఒక గొప్ప రాజుగా దేవుడు ఏర్పాటు చేస్తే సౌలు ఏం చేశాడంట? దేవుని యొద్ద కష్టకాలంలో, ఆపద కాలంలో, సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొద్ద విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళాడు మనోడు? సోది చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాసి కదా, చిల్లంగి అంటారు తెలంగాణ భాషలో. సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వాడు, ప్రభు యొద్ద విచారణ చేయవలసినటువంటి ఒక రాజు దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఈ రాత్రి మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయేమో. దేవుని విడిచిపెట్టి ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరో సలహా తీసుకొని కార్యాలు జరిగిస్తున్నాయేమో. రాత్రి వాక్యం దగ్గర మనందరం భయపడుదుం గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ సౌలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ వ్యక్తి, ఏ దేవుడైతే సౌలును అభిషేకించమని దైవజనుడిని పంపించాడో అదే దేవుడు అతిక్రమాలు జరిగించే ఆ సౌలుకు మరణ శిక్ష విధించాడు. మరణ శిక్ష విధించాడు. అనుకోకుండా జరగల మరణం. దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా సౌలును మరణానికి అప్పగించాడు. మరణానికి అప్పగించడానికి ఒక కారణం చెబుతాం. 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం చదవండి దయచేసి. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటాను పాపముతో సమానము. ఎవరి జీవితంలో తిరుగుబాటు అంటే సౌలు దేవుని విషయంలో తిరుగుబాటు చేశాడు. అంటే మూర్ఖుడిగా ప్రవర్తించాడు. మన భాషలో చెప్పాలంటే ఎవరి మీద? దేవుని మీద. దేవుని మీద తిరుగుబాటు చేయగలుగుతాం మనం? చేయలేం. తిరుగుబాటు చేస్తే గెలుస్తావా? గెలవలేం. దేవుని పాదాలు పట్టుకొని ఆ రాత్రంతా ప్రార్థించి ఉదయకాలం విడిచిపెట్టు అంటే ఒక వ్యక్తి నేను విడిచిపెట్టనన్నాడు. దేవుడు ఊరుకున్నాడా? కొట్టాడంతే. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ పేరు పెడతా ఉన్నాడు, బాబు నువ్వు మూర్ఖుల్లా ప్రవర్తించావు. ఈ రాత్రికాల సమయంలో సౌలు జీవితంలోనికి మరణం రావటానికి మొదటి కారణం ఏంటయ్యా అంటే తను మూర్ఖుడిగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ద్రోహ కార్యాలు చేశాడు. ద్రోహిగా మిగిలిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటున్నాడు, గురుద్రోహి. ఎవరైనా? యోధా ఇస్కరియోతు. ఎవరు నమ్మాడు? యేసుక్రీస్తు వారిని నమ్మేశాడు. 3.5 సంవత్సరాలు ప్రభు పక్కనే ఉండి తర్పీదు చేయబడి ఒక గొప్ప సేవకుడిగా మార్చబడవలసిన వాడు, దేవుని కొరకు గొప్ప సేవ జరిగించవలసిన వాడు. ఒక్కొక్క అపోస్తలుడు ఒక్కొక్క దేశానికి వెళ్ళి గొప్ప ఉద్యమాన్ని తీసుకొస్తే ఇతను కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేయవలసినటువంటి యోధ అతి కొద్ది కాలంలోనే యేసుక్రీస్తు వారితో కలిసి ఉండి యేసుక్రీస్తు వారిని అమ్మి వేశాడు. గురి ద్రోహి అయినటువంటి యూదా ఇస్కరియోతు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. ఎలా సంపాదించాడంట? ద్రోహము. దేవుని బిడ్డలారా, యోధ సంపాదన ఎలాంటిది? ద్రోహంతో కూడింది, న్యాయంతో కూడింది కాదు. దొంగ త్రాసు యెహోవాకు హేయము అని లేఖను సెలవిస్తా ఉంది. ఈ యోధ ద్రోహము వలన సంపాదించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరైతే మూర్ఖంగా జీవిస్తారో, దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా, ఆయనకు లోబడకుండా జీవిస్తూ వచ్చారో వారి విషయమై దేవుని ఇంటి నుండి తీర్పు మొదలవుతుంది. ఈ మూర్ఖతను గురించి సొలొమోను భక్తుడు చాలా విషయాలు రాస్తూ వచ్చాడు. ఒక మాట చదువుదాం. 1వ అధ్యాయం 7వ వచనం, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం.
1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును, మూర్ఖులంట జ్ఞానాన్ని, ఉపదేశాన్ని వాళ్ళు ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. మాకు అంతా తెలుసు. ఇక్కడ సౌలు విషయంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. దేవుడు ఎన్నో తరుణాలు సౌలుకి అనుగ్రహిస్తూ వచ్చినా సౌలు దేవుని మాటను మీరాడు. సౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మూర్ఖుడుగా ప్రవర్తిస్తూ వచ్చాడు. నిన్ను రక్షించిన దేవుడు నిన్ను కాపాడలేడా? నిన్ను పోషించలేడా? కష్టకాలం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోలేడా? ఈ వాస్తవం తెలిసి కూడా ఈ దినాన చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు వారిని అవసరాలకు వాడుకుంటున్నారు కదా. అవసరం అప్పుడే దేవుని సమీపిస్తా ఉన్నారు. సౌలు జీవితం కూడా అలానే ఉంది. సౌలు దేవునికి బలి అర్పించే విషయంలో, సౌలు అమాలేకీయులు శత్రువులు చంపే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. దైవజనుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వినకుండా మూర్ఖుడుగా ప్రవర్తించడం ద్వారా దేవుడు ఏం చేశాడంట? యెహోవా అతనికి మరణ శిక్ష విధించాడు. మరణం రావటానికి మొదటి కారణం మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. అర్థమైందా? ఒకవేళ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందంట? మరణమే, అందులో డౌట్ లేదు. రెండో కారణం ఏంటి? మరణం రావటానికి రెండో కారణం ఏంటి? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయా, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయాలను ప్రేరేపించింది? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? దైవజనుడైన పేతురు. పేతురుకు చదువు ఉందా? లేదు. సంఘాలు కట్టాడా అమ్మా? కట్టలేదు. పేతురు గారు ఎక్కడ సంఘాలు కట్టలేదు. యెరూషలేములో ఉన్న సంఘానికి పాస్టర్ గారిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన గొప్ప సేవ చేశాడు, కానీ సంఘాలు కట్టలే. ఈ రోజుల్లో మనం ఏమంటాం అంటే చర్చిలో ఉన్నాడు పాస్టర్ గారు కాదంటాం, కానీ పేతురు గారు గొప్ప సేవ చేశాడు. పౌలు గారు అందరి అపోస్తలుల కంటే చిన్నవాడు, కానీ పౌలు గారు చాలా సంఘాలు నిర్మించాడు. సరే, మొత్తం మీద ఇక్కడ అననీయ సప్పీరాల గురించి మనకు తెలుసు. వీళ్ళిద్దరు కూడా కపుల్స్, మంచి జంట. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరు కలిసే వెళ్తారు. షాపింగ్కి వెళ్ళినా, పొలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కలిసే ఉంటారు అనుకుంటా. మొత్తం మీద వీళ్ళు తీసుకున్న నిర్ణయం, పొలాన్ని అమ్మినప్పుడు దాని వెల మొత్తం తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి అనుకున్నారు. అమ్మా వినండి, మరణం రావటానికి రెండో కారణం. మొత్తం మీద పొలాన్ని మంచి ధరకు అమ్మారు. అమ్మిన తర్వాత వీళ్ళు ఆ ధనాన్ని చూసేసరికి వీళ్ళ మనసులు మారిపోయాయి. డబ్బు కట్టలు చూసేసరికి మనసు ఆలోచనలు మారిపోయినాయి. ఏం జరిగింది అంటే, వాళ్ళు ఇవ్వాలి అనుకున్నది ఇవ్వకుండా, వాళ్ళు చేసుకున్నటువంటి తీర్మానం, వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ఆ నిర్ణయానుసారంగా కట్టుబడి ఉండకుండా వాళ్ళు ఏం చేశారంట? భూమి వెలలో కొంత దాచిపెట్టుకున్నారు. వాస్తవంగా అననీయ సప్పీరాలు చాలా మంచి వాళ్లే, ఆది సంఘంలో మంచి విశ్వాసులే. కానీ ఎప్పుడైతే వారి జీవితంలో ఆ ధనాన్ని చూశారో వెంటనే వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోయాయి. వాళ్ళు ఏం చేశారు? సగం దాచిపెట్టుకున్నారు, సగాన్ని తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. బైబిల్ గ్రంథం ధనానికి లేక డబ్బుకి ఇచ్చినటువంటి విలువ ఏంటో తెలుసా? పాదాల దగ్గర. మనం ఎక్కడ పెడుతున్నాం డబ్బుని? అబ్బో, గుండెల దగ్గర. జేబు కూడా చూసారు ఎక్కడ పుట్టాడు? గుండెల దగ్గర. బైబిల్ గ్రంథం ధనానికి ఇచ్చిన ప్లేస్ ఎక్కడ? డబ్బుకి ప్రయారిటీ ఇవ్వాల బైబిల్ గ్రంథం. ఆది సంఘంలో ఆరంభ దినాల్లో సేవ చేసిన మన దైవజనులు కూడా ఆత్మల రక్షణ కొరకే పరిగెత్తారే కానీ ఆస్తుల రక్షణ కొరకు పరిగెత్తలా. ఆస్తులు సంపాదించుకోవడానికి పరిగెత్తలా. ఇతర దేశాల నుండి ఎంతో మంది దైవజనులు, మిషనరీలు ఈ ప్రాంతానికి వచ్చి గొప్ప సేవ చేసి వారి ఆస్తులు, అక్కడున్న ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ఆ తెల్ల దొరలు ఇక్కడున్న మన నల్ల దొరలకు అప్పచెప్పి వెళ్ళిపోతే మన దొరలు ఏం చేస్తున్నారు? ఈ ఆస్తుల మీద కన్నుబడింది.
ఆస్తులు కబ్జా చేయడానికి చూస్తాడు. మొత్తం మీద ఇక్కడ అననీయ సప్పీరాలు కూడా సగం దాచిపెట్టుకొని సగము దైవజనుడి యొద్దకు తీసుకొచ్చాడు. మొదటిగా అననీయ వచ్చాడు, అపోస్తులైనటువంటి పేతురు గారి ముందు నిలబడ్డాడు. ఆ దైవజనుడు ఏం చెప్పాడు? అయ్యా అననీయ, మీరు ఎందుకే అమ్మారా? ఏం చెప్పాడు ఆయన? అవునండి, మేము ఎందుకే అమ్మాం. ఇంటి దగ్గర ఇద్దరు భార్య భర్తలు కూడా బలుక్కున్నారు. ఇంత డబ్బు పాస్ గారికి ఇస్తా, ఆయన బిల్డింగ్ కట్టుకుంటాడు, ఏం చేద్దాం? సగం దాచిపెట్టుకుంటాం, సగం ఇద్దాం. అతని నోటి నుండి వచ్చినటువంటి అబద్ధం అననీయ ప్రాణాన్ని తీసింది. గుర్తుపెట్టుకో. అంటే ఆది సంఘంలో ఎంత ప్రార్థనా శక్తి ఉందో ఇక మీరు ఆలోచన చేయండి. అమ్మా విశ్వాసులారా, మీరు చూడండి, కొద్దిసేపు వాకింగ్కి వెళ్ళి చూడండి. మనందరం విశ్వాసులమేగా. ఆది సంఘంలో అబద్ధం ఆడినందుకు చచ్చిపోయాడు. ఇప్పుడు అబద్ధం ఆడుతుంటే ఆయుష్కాలం పెరుగుతుంది. అంటే సంఘంలో ఏం లేదు, ప్రార్థన లేదు. సంఘ పెద్దలారా, మాకు 1000 రూపాయలు ఇవ్వండి అయ్యా, సంఘానికి మేము ఒక వస్తువు కొనుక్కుంటామంటే వాళ్ళు ఇస్తారు. ప్రార్థన లేదయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేయవలసింది ఎవరు? విశ్వాసం. విశ్వాసులకు ప్రార్థన లేకపోతే కార్యాలు జరుగుతాయా? మీకు జలుబు కూడా తగ్గదు. గుర్తుపెట్టుకో. ఆది సంఘంలో ఉన్న విశ్వాసులు ముట్టుకుంటే కాలిపోయారు. అంత ప్రార్థనాత్మ చేత నింపబడ్డారు వాళ్ళు. ఒక అబద్ధం భర్త ప్రాణం తీసింది. ఈలోపు యవనస్తులు వచ్చి తీసుకెళ్లి అతను సమాధి చేశారు. తర్వాత భార్య సప్పీరా వచ్చింది, ఆమె అబద్ధం ఆడింది. పేతురు గారు అన్న మాట ఏంటో తెలుసా? ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు అన్నాడు. హల్లెలూయా. ఎవరినంట మనం మోసం చేస్తుంది? పరిశుద్ధాత్మను. మరణం ఎందుకు వస్తుంది అంటే మొదటి కారణం ఏం చెప్పాను? మూర్ఖత్వం. నువ్వు మూర్ఖుడిగా బ్రతుకుతే దేవుడు శిక్ష పంపిస్తాడు, అది మరణం. రెండవది, శిక్ష రావడానికి రెండో కారణం ఏంటి? మోసం. మోసం. ఎవరిని మోసం చేశారు? భార్య భర్తలు. పేతురు గారిని కాదు మోసం చేసింది, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరంభ సంఘంలో ఒక మంటలాగా ఉద్యమాన్ని రగులుతున్నటువంటి ఆ దినాల్లో అబద్ధం ఆడి మోసం చేసినందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మోసపోకుడి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మోసపోకుడి, దేవుడు వెంకరించబడడు. మనుషుడు ఏ విత్తనం విత్తుతాడో మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. నాలాంటి వాడంట ఎండాకాలం నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడంట. అమ్మా వినండి, బాగా ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఆ సూర్యుడు నడినెత్తి బాగా కాలుతా ఉంటే వీడికి కోపం వచ్చి సూర్యుడికి వెళ్ళి చూసి తుహు అని ఊసాడంట. ఎందుకంటే మాడంతా కాలిపోతా ఉంది. సూర్యుడి మీద ఊసాడు. ఏం జరిగింది? వెంటనే వచ్చి వాడి మీదే మోసపోకుడి, దేవుడు విక్రయించు. దేవుడినే మోసం చేయాలంటే కుదురుద్దా? నువ్వు ఆ సంఘాన్ని మోసం చేయొచ్చు, పాస్టర్ని మోసం చేయొచ్చు, పాస్టర్ విశ్వాసులు మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేస్తే నీకు మోసానికి మోసమే దేవుడు. గుర్తుకొస్తున్నాడా? యాకోబు ఎవరిని మోసం చేశాడు? ఫస్ట్ అన్నను మోసం చేశాడు కదా. అన్నను మోసం చేశాడు, అడ్డదారిలో ఆశీర్వాదాలు తీసుకున్నాడు. కళ్ళు కనిపించినటువంటి తండ్రిని మోసం చేశాడు, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి యాకోబు ఇంటి దగ్గర ఉండటానికి భయపడ్డాడు. తన తట్టాబుట్టా చదువుకొని రాత్రికి రాత్రే తన మేనమామ ఊరు పారిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సుమారు 20 సంవత్సరాలు ఎక్కడో బ్రతికాడు. అన్న వస్తున్నాడు, ఎటన్నా బయటికి వెళ్తే అన్న వస్తాడేమో, చంపుతాడేమోనని కదా గుండెల్లో రైలు పరిగెత్తిన యాకోబుకి. కారణం ఏంటంటే యాకోబుకు తెలుసు తను తన తండ్రిని మోసం చేశాడని. యాకోబుకు తెలుసు తన అన్నని పరవాసిగా వెళ్ళిపోయి తన మేనమామ ఇంటి దగ్గర ఉన్నాడు, కానీ మేనమామ చేతిలో మోసగించబడ్డాడు. తాడి చెట్టుని తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఉంటాడు కదా. లాభం తక్కువడు కాదు యాకోబు మేనమామ. మనోడు సంగతి అంతా తెలుసు, వీడి పేరే మోసగాడు రా అన్న సంగతి తెలిసి మోసానికి మోసం లెక్క చూసి ఇచ్చాడు.
వాక్యం సెలవిస్తా ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఉరి గింజలు నాటితే ఉరి గింజలే పండుతాయి, అదే పంట కోసుకుంటావు. నువ్వు పాపాన్ని విత్తితే పాపం మూట కట్టుకున్నట్టే గుర్తుపెట్టుకో. నువ్వు తెలివిగా మోసం చేయొచ్చు, కానీ దేవుని చేతిలో నుండి నువ్వు తప్పించుకోలేవు. ఒక వ్యక్తికి మరణం రావటానికి రెండో కారణం మోసం. మోసం వల్ల ఏమొచ్చుద్దంట? మూర్ఖత వల్ల ఏమొచ్చుద్దంట? మాట్లాడతలేదు ఏందో. ఇంకా రెండు మాటలు ఉన్నాయి, మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 3వ మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనం. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను కనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ రాయబడిన సందర్భం, హేరోదు అనే ఒక రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ రాజు దేవుణ్ణి మహిమపరచనందున, అమ్మా ఎవరిని మహిమపరచాలి? దేవుని సన్నిధికి వెళ్ళిన మనం ఎవరిని? మనుషులను మహిమపరచాలా? మనుషులను మనం పొగడాలా? అపోస్తులైన పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టువాడినైతే నేను క్రీస్తుకు దాసుడను. ఇప్పుడు మనకి ఎవరి దయ కావాలి చెప్పండి పెద్దగా? అంటే మనుషుల దయ అవసరం లేదా పాస్టర్ గారు? మరి యేసుక్రీస్తు మనుషుల దయలో పెరిగాడుగా. నేను ఆ దయ గురించి చెప్పట్లా. మనుష్యుని ఆ మెప్పు కోరాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వారిని మాత్రమే మనము గణపరిచే వారంగా ఉండాలి. ఈ రాత్రి ఇక్కడ ఒక రాజు గారి గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ రాజు దేవుణ్ణి మహిమపరచలేదు, దేవుణ్ణి ఆరాధించలేదు, దేవుణ్ణి స్తుతించలేదు. ఎవరైనా? హేరోదు అనే రాజు. ఈయన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే, ఇతను బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతను ఏ సంతతికి చెందినవాడయ్యా అంటే ఎదోమీయుల సంతతికి చెందినవాడేనా. ఏ సంతతి అంట? ఎదోమీయుల సంతతి. ఎదోమీయుల సంతతికి మూల పురుషుడు ఎవరు అంటే ఏశావు. ఏశావు తెలుసా? ఏమవుతాడు? యాకోబుకి అన్న అవుతాడు. ఏశావు గర్భం నుండి వచ్చిన వారిని ఎదోమీయులు అన్నారు. ఈ రాజు అయినటువంటి హేరోదు దేవుని మహిమపరచలా. మామూలు రాజు కాదేనా? అరే నేను కూర్చున్న ఈ సింహాసనం దేవుడు ఇచ్చినటువంటి ధన్యత అని దేవుని మహిమపరచలా. కారణం ఏంటో తెలుసా? ఇతను ఎక్కడి నుండి వచ్చాడు? వీళ్ళ తాత ముత్తాతలు ఎవరయ్యా అంటే ఏశావుకు సంబంధించిన వాళ్ళు, ఎదోమీయులు. ఏశావు ఎలాంటి వాడు? ఏశావు క్యారెక్టర్ ఎలాంటిది అంటే తల్లి గర్భంలో ఉండగానే, ఎవరా తల్లి? వెంటనే చెప్పండి. రిబ్కా గర్భంలో ఉండగానే ఆ పెద్దవాడు ఏం చేశాడంట? చిన్నవాడు పెద్దవాడి కాలు కడుపులో ఒకరికొకరు పోట్లాట్లు, గొడవలు జరుగుతున్నాయి. నేను ముందెళ్ళాలంటే నేను ముందెళ్ళాలి. ఇప్పుడు ఏశావు ఎలాంటి వాడయ్యా అంటే ఆశ, నేను ముందెళ్ళాలి, నేను ముందుకు రావాలి. ఇప్పుడు అలాంటి ఆశలు కలిగిన వాడి సంతానంలో నుండి వచ్చిన వాడు ఈ రాజు అయినటువంటి హేరోదు. నా మాట అర్థమవుతుందా మీకు? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం కానోళ్ళు చెప్పాలండి, నేనేమనుకోను. ఇప్పుడు ఈ హేరోదు యొక్క మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? తనని సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుణ్ణి మహిమపరచాలి. అవునా కాదా? అవును. దేవుడు నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టాడు, నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అనే విషయాన్ని నిర్లక్ష్యపరిచి తను ఏం చేశాడంట? దేవుణ్ణి మహిమపరచలేదు. ఒక వ్యక్తి ఈ రోజున దేవుణ్ణి మహిమపరచలేకపోవటానికి, ఒక వ్యక్తి ఈ రోజున దేవుని సన్నిధికి రాలేకపోవటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? గర్వము. ఏంటంట? గర్వం. ఇది 3వ కారణం. దేనికి 3వ కారణం? మళ్ళీ తర్వాత లాస్ట్లో అందరిని అడుగుతా, పేరు వరుసను అడిగితే ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఒక వ్యక్తికి మరణం రావటానికి 3వ కారణం ఏంటయ్యా అంటే దేవుని మహిమపరచాలి. ఆదివారం ఎవరిని ఆరాధించాలి? మరింతల్ని ఆరాధించాలా? మనుషులను ఆరాధించాలా? పాస్టర్ గారిని ఆరాధించాలా?
దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఆరాధించకుండా మనల్ని మనమే పొగుడుకుంటే ఆ వ్యక్తి జీవితంలో మరణం చూడవలసి వస్తుంది. నువ్వెవరైనా సరే. ఈ రోజుల్లో సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారు తెలుసా? పప్పు గుత్తి విశ్వాసుల్లాగా ఉన్నారు. ఎలాంటి విశ్వాసులు అంట అమ్మ మాలాశ్రీ? ఎలాంటి వాళ్ళు? పప్పు గుత్తి. ఎక్కడ ఉంటుంది? పప్పులోనే ఉంటుంది. ఇదే ప్రపంచంలోనే ఇది తప్పనిచ్చి రెండోది అమ్మా పప్పు గుత్తి పప్పుని చెప్పుద్ది కానీ పప్పు రుచి పప్పు గుత్తికి తెలియదు. అవునంటారా కాదంటారా? గాడిద మీద గంధపు మూటలు పెడితే గంధపు మూటలు మోస్తుంది కానీ గంధం యొక్క విలువ గాడిదకు తెలియదు. ఇది నన్ను చాలా మంది బైబిల్ మోస్తున్నారు కానీ దాని విలువ. పప్పు గుత్తి విశ్వాసులు ఎలాంటి వాళ్ళు తెలుసా? క్రిస్మస్ పండుగ వచ్చిందనుకో ఇక వీళ్ళకి ఇక రెండో ఆలోచన లేదు. ఇక ఏం పాట పాడతామమ్మా క్రిస్మస్ ఆరంభంలో? వినరేయు వినరేయు నరులారా దీనుల అని యేసుక్రీస్తు జన్మాన్ని గురించి ఎవరి ఇళ్ళు? పప్పు గుత్తి విశ్వాసం. రెండో విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే గుడ్ ఫ్రైడే విశ్వాసులు. గుడ్ ఫ్రైడేకి ఏం పాటలు పాడతాం? సిలువలో ఉరేలాడని పాడతాం. మూడోది ఈస్టర్ పండుగ వచ్చిందనుకో లేచినాడురా సమాధి. ఇక వీళ్ళకి మిగతా రోజుల్లో దేవుని గురించిన శ్రద్ధ, దేవుని మీద భయము ఏమాత్రం ఉండదు. విశ్వాసులారా, ఈ రాత్రి గర్వానికి కారణం ఎవరో తెలుసా? సాతానుడు. ఒక వ్యక్తి గర్వం చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క ముగింపు దేవుడు మరణానికి అప్పగిస్తానంటున్నాడు. గర్వమనచి గద్దెలు దించి గర్వమనచి గద్దెలు దించి కనులనైనా పగలందరూ శ్రద్ధగా సాటి లేని దేవుడనీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడనీవే నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ గర్విష్ఠుల గురించి పేతురు గారు తన పత్రిక రాస్తూ చెబుతున్న మాట చదువుతాం ఈ రాత్రి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నపిల్లలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 చదువు. ఓకే 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 కంటిన్యూ చేయండి. దాంట్లో లాస్ట్ లో ఉంది కదా 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ఎలాగుండాలంట? గర్వ మనస్కులై ఉండమని చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు, బబులోను రాజు గర్వించి తను దేవుణ్ణి నిర్లక్ష్యపరిచినందున దేవుడు అతనిని గడ్డి మేపించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో చెబుతున్న మాట ఏంటో తెలుసా? గర్విష్ఠులందరినీ నేను అగ్నితో కాల్చివేస్తానని చెప్పని దేవుడు చెబుతా ఉన్నాడు. ఈ రాత్రి మనం ఆలోచన చేసినప్పుడు సామెతల గ్రంథం కూడా చూద్దాం. దయచేసి చూడండి 16వ అధ్యాయము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు. నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. కాబట్టి ఈ మాటలను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే
భూలోకంలో మరణం రావటానికి 4 కారణాల్లో ఈ గర్వం అనేది 3వ కారణం. గర్విస్తున్నావా? దేవుడు చూస్తాడు. వెంటనే శిక్ష రాకపోవచ్చు, 1 సంవత్సరంలో రాకపోవచ్చు, 5 సంవత్సరాల్లో రాకపోవచ్చు, 10వ సంవత్సరంలో అయినా దేవుడు విడిచిపెట్టడు. మనుష్యుడు పలికే ప్రతి మాట, చేస్తున్న ప్రతి క్రియ దేవుడు లిఖిస్తా ఉన్నాడు, రాసి పెడతా ఉన్నాడు. మరి ముఖ్యంగా రక్షించబడిన తర్వాత, ప్రభు మార్గంలో నడుస్తున్న తర్వాత ప్రియులారా, ఆత్మీయ గర్వము మనము కలిగి ఉండకూడదు. చాలా మందికి ఆత్మీయ గర్వం ఉంటుంది కదా, నేను బాగా వాక్యం చెప్పగలుగుతా, ఇదో గర్వం. నేను చక్కగా అసలు నేను లేదు పాస్టర్ ఎక్కడ ఉన్నాడా కదా, నేను ఇచ్చే అడుగుతాను ఆయన బ్రతుకుతున్నాడు. ఈ గర్వాలన్నీ, ఆత్మీయ గర్వాలన్నీ కూడా దేవుని బిడ్డలుగా మనము విడిచిపెట్టాలి. ఇది ఎన్నోదంట? 3. ఇంకొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు 29వ వచనమేనా? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. 4వ కారణం, మరణం రావటానికి 4వ కారణం ఏంటి? ఏందయ్యా ఇప్పుడు బల్లారాధన బల్లెత్తారా ఏంటి అనేసి అని చెప్పి అనుకుంటున్నారా? ఒక మనిషికి మరణం రావటానికి 4వ కారణం. మనం ప్రతి నెల మొదటి ఆదివారం వాక్యాన్ని చదువుకుంటాం, వెంటనే రొట్టె ద్రాక్ష రసాన్ని మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, ఎవరైతే వివేచన లేకుండా, ఎవరైతే జాగ్రత్త లేకుండా, గుండెల్లో భయం లేకుండా, ఎవరైతే వారి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒంటిలో వణుకు లేకుండా అనాలోచకంగా ఆచారంగా ప్రభు బల్లలో చేయి వేస్తారో. రాత్రి నిలబడి నన్ను అడుగుతున్నాడు దేవుడు, ఏ బాబు ఎలా వేస్తున్నావు రా నువ్వు చెయ్యి. కూర్చున్నా నిన్ను అడుగుతున్నాడు, నేను రక్షించబడ్డా, నేను బల తీసుకుంటా అంటే కుదరదు. ఒకవేళ ఇక్కడ పాస్టర్ గారు ఇవ్వచ్చేమో నిన్ను చూసి భయపడి, కానీ దేవుడు అంగీకరించడు. ప్రభు బలలో చేయి వేసే వారికి 3 లెవెల్లు ఉన్నాయి. ప్రభు బలలో చేయి వేస్తూ నువ్వు సరిగ్గా ఉండపోతే ఏం జరుగుద్దు? మొదటి లెవెల్ అన్నాడు. అందుకనే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు. నెంబర్ 1 మొదటి లెవెల్ ఇది. ఏ బలహీనత? చాలా హాస్పిటల్ తిరిగాను పాస్టర్ గారు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ టెస్ట్ చేసినా ఏమీ లేదని చెబుతున్నారండి, కానీ తగ్గట్లా. ఎందుకు తగ్గుద్ది? నీకు దేవుని భయం లేదు, నీ ఇష్టం అయిపోయింది ప్రభు బలంటే. దాని కొరకు ఒక సిద్ధపాటు లేదు, ఒక విధానం లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా రోగం లేదు, ఎన్ని టెస్టులు చేసినా ఏం లేదని చెబుతున్నారు. ఈ హాస్పిటల్ పోతే హాస్పిటల్, కానీ నీ రోగం ఎక్కడుందో తెలుసా? ప్రభు బల్లలో నీవు జాగ్రత్తగా ఉండట్లేదు. ఒక ఆచారంగా తీసుకుంటా ఏమైంది? నీ ఇష్టాన్ని జరిగిస్తున్నావు. భయం లేకుండా, జాగ్రత్త లేకుండా, సిద్ధపాటు లేకుండా, ప్రార్థన చేత నువ్వు నింపబడకుండా ప్రభు బలంలో చేయి వేస్తే ఏమైపోతావు తెలుసా? నువ్వు బలహీనరాలు అయిపోతావు అంతే. ఇది మొదటి లెవెల్. ఈ బలహీనతలో ప్రభువా ఎక్కడ నేను అవిధేయురాలై ఉన్నారో, ఎక్కడ నేను తప్పు చేశానో ప్రభువా నన్ను క్షమించండి అయ్యా అని నువ్వు ప్రభువుని అడిగితే ఓకే, దేవుడు క్షమిస్తాడు. ఆ బలహీనత వచ్చినా నువ్వు భయపడకుండా బ్రతుకుతే దేవుడు తీసుకెళ్లి 2వ లెవెల్లో పడేస్తాడు. ఏంటంట? రోగులా గోగులా? గోగులు కదా. ఏ రోగులు? ఏం రోగం అమ్మా? వ్యాన్ పెట్టాం, అక్కడ పెళ్ళి ఉంది అంటే ఊరికంటే ముందు బయలుదేరి వ్యాన్లో పెట్టాం. సంగతి ఉన్న తర్వాత ఏమన్నా నాకు తర్వాత వ్యాన్ పెట్టాం, బస్సు పెట్టాం అంటే అందరికంటే ముందు వెళ్ళిపోయి కూర్చోండి కదా. మరి సంఘ ప్రార్థనకు రమ్మంటే ఏమైంది? దేవుడు అంటే అంత నిర్లక్ష్యమా?
నీ జీవితంలో రక్షణ పొందావు. నువ్వు రక్షణ పొందిన నువ్వు బాప్తిజం తీసుకునేటప్పుడు దేవునితో వాగ్దానం చేసావా? ప్రమాణం చేసావా? ప్రభువా, పెళ్లి చేసుకునేటప్పుడే జీవితకాలం కలిసి ఉంటా అని చెప్పాను, అంతకంటే ఎక్కువగా నా ప్రాణం పోయేంత వరకు, నీవు వచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని నువ్వు ప్రభు దగ్గర మాట ఇచ్చావు కదా. మాట ఇచ్చి నువ్వు దేవుని నిర్లక్ష్యపెచ్చి, వాక్యం సెలవిస్తుంది, దేవుని కంట మొహం చూపించకుండా వీపుని చూపిస్తున్నాడు. ఏమైపోతున్నారు? రెండో లెవెలు రోగాలు. అప్పుడు ఎన్ని రోగాలు లిస్టు చెప్పాలంటే చెప్పలేవు. కొత్త కొత్త రోగాలు వస్తాయి, అర్థం కావట్లా. దీనికి కారణం ఏంటి? ఆలోచన చేసుకో. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళిన పొన్నూరు మరియమ్మ గారు ఈ రాత్రి మనకు మాట చెప్పమన్నారు. నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి, నువ్వు దీవించబడలేకపోవటానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండలేకపోవటానికి కారణం ఏంటి? ప్రభు పనులంటే నీకు భయం లేదు. ఇంటి తిరిగి వచ్చి ఆమె హల్లెలూయా అంటే ఆయన ఇస్తాడులే, అంతేనా? ఇలానే అంట ఒక చర్చిలో ప్రార్థన జరుగుతుందంట. అయ్యా ముగిస్తున్నాడు మీరు కంగారు. ఒక చర్చిలో ప్రార్థన జరుగుతుందంట, వినండి. చర్చిలో బాగా ప్రార్థన జరుగుతా అంటే బయటంట ఒక తండ్రి ఒక అతనితో గొడవ పెట్టుకున్నాడంట. డబ్బులు ఇస్తావా చస్తావా అని చెప్పని ఆడితో గొడవ పడుతున్నాడంట. ఈలోపు చర్చిలో పాస్టర్ గారు అంట అందరికీ ప్రభు బల్లారాధన ఇస్తాను, దయచేసి అందరూ ముందుకు రండి అన్నాడంట. ఈ మాట గొడవాడేవాడు అన్నాడు. ఆ తండ్రి ఎవరినో డబ్బులు అడుగుతున్నాడు, కాలర పట్టుకోడు. పాస్టర్ గారు బల్లారాధనకు బల్లెత్తాను రమ్మంటున్నాడు, రొట్టెస్తాను రమ్మంటున్నాడని గుళ్ళో ఉన్న వాళ్ళ కొడుకుని పిలిచి, నేను ప్రభు బల్లా రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చేదాకా ఇగో వీడు చొక్కా పట్టుకుని ఉండు, నేను బల్లారాధన తీసుకొని వచ్చి వీడి సంగతి తెలుస్తాను అన్నాడంట. అర్థమైందా? చాలా మందికి అర్థం కాదు, బిక్కమొహాలు పెట్టుకుని కూర్చున్నారు. అంటే ఇప్పుడు ఈయన బల్లారాధన తీసుకున్నా ఈయనలో ఏమన్నా భయం, ఏమన్నా భక్తి ఏమీ లేదు. ఈ రోజున ఒక వ్యక్తి రోగాన పడటానికి కారణం అది. నీ రోగం తగ్గాలంటే, నీ బలహీనత పోవాలంటే ప్రభువులో యథార్థంగా బ్రతుకు. మొన్నటిదాకా ఎలాగో బ్రతికాం, ఒకరికొకరు చరిత్ర ఉంది. ప్రభు రక్షణ పొంది ఇచ్చిన తర్వాత ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించాలి. ఒకవేళ నీకు రోగం వచ్చినా నేను భయపడను. చాలామంది అంటారు కదా, మేము ఇంతే ఉన్నావా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 3వ లెవెల్లోనికి పంపిస్తాడు. మొదటి లెవెల్ ఏంది? బలహీనులు. 2వ లెవెల్ ఏంది? రోగులు. 3వ లెవెల్ ఏంది? మరణము. చాలా మంది నిద్రిస్తున్నారు. మరణం ఎందుకు వస్తుంది అంటే దేవుని విషయమై నువ్వు భయం లేకుండా జీవించడం ద్వారా మరణం వచ్చింది. గుర్తుపెట్టుకో. ప్రభు ఏమన్నాడు అక్కడ? 3వ రకమైన బ్యాచ్ అంట దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి మరణానికి అప్పచెప్తాడంట. ఎందుకు? రొట్టె అంటే భయం లేదు, ద్రాక్షారస సొక్కేగా తాగుదాం బుడుక్కున, దాని విలువ తెలియదు. పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్పాడు. కొరింథీ సంఘస్థులు మామూలు కాదు. కొరింథీలు ఏదో గుడ్డిగా నమ్మే విశ్వాసులు కాదు, ఎదురు తిరిగే స్వభావం కలిగిన వాళ్ళు. ఎప్పుడు చూసినా ఏ సమస్యలు ఉండేవి. అటువంటి వాళ్ళ మధ్య కష్టపడి సేవ చేసినటువంటి పౌలు గారు, కొరింథీ సంఘమా, ప్రభు బల్లారాధన దగ్గర మీరు భయపడకపోతే, ఆ పళ్ళ తీసుకునేంత వరకే భయం కలిగి తర్వాత మీరు ఆ భయాన్ని విడిచిపెడితే, తర్వాత మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే మీకు మరణం వస్తుంది అని చెప్పారు. చెప్పండి, రాత్రి 4 కారణాలు ఏం చెప్పాం మరణం రావడానికి? మొదటి కారణం వెనకోళ్ళు చెప్పండి, ఈ మొదటి వాళ్ళు చెప్పొద్దు, వెనకోళ్ళు చెప్పండి. మొదటి కారణం మరణం రావటానికి మొదటి కారణం మూర్ఖత్వాన్ని రాత్రి విడిచిపెడుదుము గాక. 2వ కారణం మరణం రావటానికి 2వ కారణం అమ్మా కొద్ది పెద్దలు చెప్పండి, అందరూ చెప్పండి. మోసకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మరణం, అందులో డౌట్ ఏమి లేదు. ఇక సౌలు అభిషేకించే ఆ వ్యక్తిని అని చెప్పాడు, అదే వ్యక్తి చస్తాడని చెప్పని దేవుడు తీర్పు రాశాడు. దేవుడు అభిషేకిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. ఆయన మాట వినకపోతే కొడతాడు, మరణానికి అప్పచెబుతాడు. అందులో అనుమానం లేదు. పాస్టర్ అయినా విశ్వాస అయినా ఎవరైనా దేవుడు డోంట్ కేర్ అంతే. కాబట్టి 2వ రకమైనది మోసకరమైనటువంటి బ్రతుకులు విడిచిపెట్టాలి. 3వది ఏంటంట?
అమ్మా గర్వము. ఎవరు గర్వించారు? దేవుణ్ణి మహింపరచాలి. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని దయ అని చెప్పకుండా మనుషులను గణపరుచుకున్నాడు. ఒక రకమైనటువంటి గర్వం. నాశనం అయిపోవటానికి ముందు గర్వం నడిచిపోతుంది. ఈ గర్వం ఒక వ్యక్తిని మరణానికి తీసుకెళ్తాడు. వీడు ఎంత అదిరిపడ్డాడు రా, దిక్కులేని సౌజ్ వచ్చాడు రా చెబుతారు కదా లోకంలో. మనం వింటాం. నాలుగోది మరణం రావటానికి నాలుగో కారణం దైవ భయము లేకుండా బ్రతకటం. ఉందా? భయం ఉందా? ఆదివారం మన చర్చి సరిపోదు వాస్తవం అయితే ఉన్న విశ్వాసుల కుటుంబాలు. క్రిస్మస్ పండుగ ఎలా వస్తారులే, అలా ఎలాగో నిండుతారులే, కానీ మరి మిగతా రోజులు ఎటు వెళ్ళిపోతుంది మన భక్తి? ఎటు నడుస్తున్నాం మనం? దేవునికి నువ్వు ఎంత దూరం అయితే మరణానికి అంత దగ్గర అవుతావు. గుర్తుపెట్టుకో. ఒకవేళ నా మాటలు మీకు కోపం ఉండొచ్చు. ఈ నా మాటలు కాదు, నాకు సంఘం అంటే ఇష్టమే. మీ అందరి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తాం. కానీ వాక్యం ఎలా చెబుతుంది? దేవునికి నేను భయపడకపోతే నా గతి అంతే, మీ గతి అయినా అంతే, ఎవరి గతి అయినా అంతే. అయితే ఈ రాత్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియమ్మ గారి గురించి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళండి అందరూ కలిసి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, నంబర్ 1 జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. మన ఆ తల్లిగారు మరియమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, రక్షించబడింది, ప్రభుని నమ్ముకుంది. అనేక సార్లు ఈ కుటుంబంలో నేను విన్న మాట ఏంటంటే, ఆ అమ్మ మంచి ప్రార్థన చేస్తుంది, ప్రార్థనా పర్యాలు, దేవునికి స్తోత్రం, మంచి సాక్ష్యం సంపాదించుకుంది, ప్రభు దగ్గరికి వెళ్ళింది. నరులారా తిరిగి రండి అని. నాకు మంచి స్వరం లేదా, పిల్లలు ఏమని పాట పాడతారేమో అనుకున్నా. నరులారా తిరిగి రండి అని, నీ జీవితం విలువైనది, దేవుడు సెలవిచ్చాడంట. నరులారా రండి. ఆ తల్లి గారిని దేవుడు ప్రేమించాడు, కుటుంబం ప్రేమించింది, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, వీరు మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు మరియమ్మ గారిని ఎంతగానో ప్రేమించాడు. ఆమె నరకానికి వెళ్ళటం ప్రభుకి మాత్రం ఇష్టం లేక భూలోకంలో ఆమెకు గొప్ప రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇవ్వటమే కాదు, ఇందాక నేను చెప్పానే, నీ పుట్టినరోజు చనిపోయిన రోజు మధ్యలో ఉంది జీవితం. ఈ జీవితం ప్రభు కొరకు బ్రతికింది, ప్రభు కొరకు జీవించింది, ఆయన సన్నిధికి వెళ్ళింది, అంగలార్చింది, ప్రార్థించింది, పిల్లల యొక్క రక్షణ కొరకు ప్రార్థించుకుంది. ఆమె సమయం అయిపోయిన తర్వాత అటు పుట్టిన తేదీకి ఇటు మరణ తేదీకి మధ్యలో ఆమెతో వచ్చేసింది, ప్రభు దగ్గరకు వెళ్ళిపోయింది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో అక్కడ 2 రకాలైనటువంటి తీర్పుల గురించి యేసుక్రీస్తు వారు చెప్పాడు. మొదటి తీర్పు ఏంటో తెలుసా? మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుద్ధానం ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు మేలు చేసావా? ఉపకారం చేసావా? ఆపదలో ఆదుకున్నావా? ఆకలి అవుతున్న వాడికి ఎంత అన్నం పెట్టావా? ఏ పునరుద్ధానం? జీవ పునరుద్ధానం. అమ్మ ఒకసారి నా వైపు చూడండి. బైబిల్లో మొట్టమొదటిగా చనిపోయినటువంటి నీతిమంతుడు హేబేలు. హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఎవరైతే నీతిమంతులుగా బ్రతికారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుద్ధానానికి. రక్షించబడినటువంటి మరియమ్మ గారు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? జీవ పునరుద్ధానానికి. కయ్యేను మొదలుకొని, కయ్యేను రక్షించబడ్డా? కయ్యేను మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు, లేక మన వరకు ఉన్నటువంటి ప్రజల్లో కీడు చేసిన వారందరూ కూడా, ద్రోహం చేసిన వారందరూ కూడా, హత్య చేసిన వారందరూ కూడా తీర్పు పునరుద్ధానానికి వెళతారు. తీర్పు పునరుద్ధానానికి. తీర్పు పునరుద్ధానానికి ఎవరు వెళ్తారు? కీడు చేసేవారు వెళ్తారు. ఈ రాత్రి నువ్వు కీడు చేస్తానే ఉంటావా? ఈ 4 రకాలైనటువంటి విషయాలకు భయపడకుండా బ్రతుకుతావా? ఓకే, నీ ఇష్టం, ప్రభు కూడా వదిలేస్తారు. ఆఖరికి గతి ఎక్కడికి వెళ్తుంది? తీర్పు పునరుద్ధానంలో నువ్వు నిలబడాల్సి వస్తుంది, ఆరని అగ్నిగుండంలో వేయబడవలసి వస్తుంది. ఒకవేళ నువ్వు మేలు చేసావా, ఎక్కడికి వెళ్తావు? జీవ పునరుద్ధానంలోనికి వెళ్తావు. రాత్రి మరియమ్మ గారు దేవుని దగ్గరికి వెళ్ళారు, ఆయన సన్నిధిలో ఉన్నారు, యుగయుగాలు ఆ ఆరని అగ్నిగుండాన్ని తప్పించుకున్నారు. ఈ రాత్రి వాళ్ళ కుమారులు, వారి కుమార్తెలు, వారి యొక్క మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఏ తీర్పులో ఉండాలని ఆమె ఆశిస్తుంది? జీవ పునరుద్ధానంలోనా?
తీర్పు పునరుద్ధానంలోనా? జీవ పునరుద్ధానంలో ఉండాలని ఆమె ఆశ. ఈ రాత్రి సంఘంగా మన ఆశ ఏందయ్యా అంటే, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మరియమ్మ గారు నడిచినటువంటి మార్గంలో నడుస్తూ, ఏ దేవునికైతే ఆమె మొక్కిందో, ఏ దేవుని ఎదుటైతే ఆమె సాగిల పడిందో, ఏ దేవునికైతే ఆమె భక్తి చేసిందో, ఆమె నడిచిన మార్గంలో వారు కూడా నడిచినప్పుడు ఒకానొక దినాన రాఘవుల గారి ఆ 7 బిడ్డలు కుటుంబం భూలోకంలో ఎలాగున్నారో వీళ్ళందరూ రక్షణ పొందితే పరలోకంలో కూడా అలానే కుటుంబంగా. కాబట్టి మరియమ్మ గారి గురించి మనం దుఃఖపడవలసిన పని లేదు, కానీ ఆమె ప్రభు దగ్గరకు. రాత్రి నువ్వు ఇంకా రక్షణ పొందకుండా బ్రతుకుతున్నావా? దేవుని సన్నిధికి రాకుండా మూర్ఖతను ప్రదర్శిస్తున్నావా? గర్వంతో నింపబడి ఉన్నావా? మోసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? భయం లేకుండా జీవిస్తూ ఉన్నావా? ఈ రాత్రి గుర్తుపెట్టుకో, మరణం వచ్చింది, మరియమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మనకు కూడా ఏదో దినాన మరణము మన యొక్క తలుపు కూడా తట్టుద్ది. ఇర్మియా గ్రంథకర్త చెప్పాడు, మరణము మన కిటికీలు చూపుచున్నది. నాకు రాదు మరణం, నేను చాలా వయసులో ఉన్నాను అనుకోవటానికి లేదు. నీకు తెలియకుండానే నీ వయసు పెరుగుతుంది, ముసలితనం వచ్చేస్తుంది. నీకు తెలియకుండానే రోగాలు వస్తూ ఉన్నాయి, నీకు తెలియకుండానే మరణం కూడా వస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ మరణం నుండి తప్పించబడాలి, మరి యొక్క జీవితంలో నువ్వు ప్రవేశించాలి అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నువ్వు బ్రతకాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ. కాబట్టి రాత్రి నువ్వు నిర్లక్ష్యపరుస్తే, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోకుండా, ఇకనైనా నీ విధానాన్ని మార్చుకోకుండా నువ్వు బ్రతుకుతే ఒక గడియ రాబోతుంది, ఆ సమయాన ఎవరు కూడా నిన్ను తప్పించరు. వాక్యం అయిపోయింది, మోకరిద్దాం, ప్రార్థన చేస్తాం.